₹0 to 11 lakh in just 1 year. సో మీలో చాలా మందికి నమ్మశక్యంగా ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను కంప్లీట్ ప్రూఫ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ ప్రేమ్నాథ్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టూడెంట్ అండ్ ఆల్సో డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్. సో మరి మీలో చాలా మంది అయితే అనుకోవచ్చు, బ్రదర్ 11 lakhs ఏంది 1 year అయిందని చెప్పి. సో 11 lakhs 1 year అంటే విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 91,666 రూపీస్ అనమాట. సో మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఈ మధ్య కాలంలో 20,000 30,000 జాబ్ తెచ్చుకోవడమే చాలా కష్టంగా ఉంది, మరి ఆన్లైన్ లో అంత ఇన్కమ్ జనరేట్ చేయగల క్యాపబిలిటీ ఉందా లేదా అని చెప్పి. గైస్ ఇది 100% జెన్యూన్ అండ్ ట్రస్టెడ్. ఎందుకంటే ఈ అమౌంట్ నేను ఏదైతే మీకు చెప్పానో ఈ అమౌంట్ ఆల్రెడీ నా బ్యాంక్ కూడా క్రెడిట్ అయింది అనమాట. సో దానికి సంబంధించిన మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ బ్యాంక్ ప్రూఫ్స్ కానీ అన్ని నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ లో ఉంటాయి. సో నేను ఇక్కడ సైడ్ అయితే యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పటి వరకు నా బకెట్ లిస్ట్ లో ఉన్న థింగ్స్ అయితే నేను ఆల్మోస్ట్ 90% అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాను, విచ్ ఈజ్ ఐఫోన్ అండ్ సెల్ఫ్ అండ్ మ్యాక్బుక్ అండ్ ఒక స్కూటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అండ్ నేషనల్ ట్రిప్ అండ్ కంప్లీట్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నీ అయితే నేను ఆల్రెడీ ఇప్పటి వరకు అయితే యాక్సెస్ అయితే చేసుకున్నాను. అండ్ నా సెల్ఫ్ ఇన్కమ్తో నేను ఆల్రెడీ గోల్డ్ కూడా పర్చేస్ అయితే చేశాను. ఇదంతా జస్ట్ ఒక 19 year old గా నేనైతే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మీలో చాలా మందికి ఇప్పటికి కూడా ఐఫోన్ కొనాలని డ్రీమ్ అయితే ఉంటుంది. సో అట్లాంటి డ్రీమ్స్ని కూడా నేను ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాను. మరి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయినా కానీ మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లాస్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో చూస్తేనే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో మరి మ్యాటర్లోకి వెళ్తే అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, అసలు ఇది నాకు ఎట్లా తెలిసింది, దీంట్లో నేను ఎట్లా ఎన్రోల్ అయ్యాను, ఎట్లా స్కిల్స్ నేర్చుకున్నాను, దీంట్లో ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేసినైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా నేను డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఏంటంటే నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ కూడా లేదు. సో బేసిక్గా నేను మా ఫాదర్ మొబైల్ అయితే యూస్ చేస్తునేవాడిని. సో ఆ టైంలో ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది, బట్ ఏంటంటే వెరీ రేర్గా ఓపెన్ చేసేవాడిని. లైక్ ఈ సిచ్యువేషన్లో మీరు చూసుకుంటే 13-14 years వాళ్ళకు కూడా ఐఫోన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ సినారియోలో మీరు చూసుకుంటే. సో 13 Pro Max 14 Pro Max కూడా వాడుతున్నారు. సో నేను ఉన్నప్పుడు ఏంటంటే 17 years ఉన్నప్పుడు ఐ డోంట్ నో హౌ టు యూజ్ సోషల్ మీడియా ఆల్సో. సో అట్లాంటి సినారియోలో ఏంటంటే నేను చూశాను అనమాట, బట్ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఆగాను అనమాట. లైక్ ఇది నిజమా ఫేక్ అని చెప్పి ఆ సందేహంలో ఆగాను. సో దాని తర్వాత 1 year మళ్ళీ 1 year తర్వాత సేమ్ రీల్ అయితే నాకు కనపడింది. సో మరి చూసాను, అప్పుడు ఏంటంటే 18 years వచ్చాయి ఆల్రెడీ. సో దీన్ని స్టార్ట్ చేద్దాం, దీన్ని చూద్దాం, ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏందో చూద్దాం అని చెప్పి నేనైతే ఎన్రోల్ అయ్యాను అనమాట. సో ఎన్రోల్ అవ్వక ముందు ఏంటంటే నేను కాంటాక్ట్ అయినప్పుడు ఇట్లా నాకు అమౌంట్ పే చేయాలి అది ఇది అంటే ఏంటంటే ఫస్ట్ థింక్ చేశాను అనమాట. సో నేను అమౌంట్ పే చేయాలంటే స్కామ్ ఉంటుందేమో రియల్ ఉంటుందేమో అని చెప్పి. బట్ ఎప్పుడైతే నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూశాను, అంటే క్లియర్గా బ్యాంక్ అకౌంట్కి వస్తుందా లేదా అండ్ కంపెనీ జెన్యూనా కాదా, ఈ 2 థింగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ దీనికి సంబంధించి 100% ప్రూఫ్ అయితే నాకు దొరికింది. సో దాని తర్వాత నేను ఎన్రోల్ అయ్యాను అనమాట. ఎన్రోల్ అయ్యి ఏంటంటే ట్రైనింగ్స్ విన్నాక నాకు తెలిసింది అనమాట ఎట్లా వర్క్ చేయాలి, బేసిక్గా ఇంత సోషల్ మీడియా యూస్ చేసి ఇంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా అని తెలిసిందైతే నాకైతే. సో దాని తర్వాత నేనైతే గెట్ స్టార్ట్ అయ్యాను. అండ్ దాని తర్వాత విత్ ఇన్ ఫస్ట్ మంత్లో అయితే నేను పెట్టిన అమౌంట్ అయితే నేను గెట్ బ్యాక్ అయ్యాను అనమాట. సో ఎంతైతే అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసి ఎన్రోల్ అయ్యానో దాని తర్వాత అదే అమౌంట్ ని 1 month లో నేనైతే ఎర్న్ బ్యాక్ అయితే చేసుకోగలిగాను. సో మరి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి ఏంటంటే స్టార్ట్ చేయాలంటే భయం ఉంటుంది అనమాట, అది నిజంగా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్పి. సో ఏదైనా కానీ మీరు స్టెప్ వేస్తేనే మీకు దాని గురించి అయితే తెలుస్తుంది. సో వచ్చిన ప్రతి ఆపర్చునిటీని స్కామ్ ఫ్రాడ్ అని అనుకుంటే మనం ఏ ఆపర్చునిటీలో మనం దిగలేము, ఏ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ అయితే చేసుకోలేము. సో ఇంకేమాత్రం డిలే లేకుండా అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, దీని నుంచి ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయాలని అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్లీ ఆన్లైన్ నుంచి మీరు ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే మీకు డిజిటల్ స్కిల్స్ మీద అయితే అవగాహన ఉండాలి. సో మరి మీకు ఎట్లాంటి స్కిల్ మీద అవగాహన లేకపోయినా కానీ కంప్లీట్లీ ఇట్స్ ఫైన్, దాంట్లో నో ఇష్యూస్. సో మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. సో ఫస్ట్లీ మీలో ఎవరిదైనా మైండ్ సెట్ ఇదో ఫ్రీగా చేయొచ్చు లేదంటే ఫ్రీగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అన్న మైండ్ సెట్ ఉంటే ఆ మైండ్ సెట్ని ఇప్పుడే తీసేసేయండి. ఎందుకంటే లైఫ్లో ఏది మనకు ఫ్రీగా అయితే రాదు, ఇది 200% ట్రూత్ అనమాట, ఫ్యాక్ట్ కూడా. సో ఎవరైతే ఫ్రీగా వస్తుంది ఆపర్చునిటీ దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉందాం అంటే ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అట్లాంటి ఆప్షన్ అనేది ఇప్పటి వరకు ఎగ్జిస్టే కాలేదు. సో నేను చెప్పేది ఏంటంటే కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్తోనే ఖచ్చితంగా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీరు, ఇఫ్ యూ ఫాలో ఎవ్రీ ట్రైనింగ్ అండ్ మీరు లైఫ్ సెట్ అయ్యే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, అసలు దీంట్లో ఏముంటది, దీని నుంచి ఎట్లా మనము ప్రాఫిట్ అయితే పొందొచ్చు అనేది చెప్తా. సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి bizgurukul.com. సో బిజ్గురుకుల్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటది, తెలియకపోయినా నో ఇష్యూస్, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ bizgurukul.com అంటే అసలు దీంట్లో ఏముంటది, అసలు ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇది జెన్యూనా కాదా, ఇది కంపెనీ గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా. సో ఫస్ట్ థింగ్ అసలు ఏంటి బిజ్గురుకుల్ అంటే ఏంటంటే బిజ్గురుకుల్ ఈజ్ అ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ సర్టిఫైడ్ కంపెనీ అనమాట. సో దీంట్లో మీకు కంప్లీట్ డిజిటల్ స్కిల్స్ మీద అవగాహన ఇవ్వడమే కాకుండా
వాటిని యూజ్ చేసి మనము ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలని చెప్పి క్లియర్ గా ట్రైనింగ్స్ రూపంలో, లైవ్ ట్రైనింగ్ అండ్ కోర్సెస్ రూపంలో అయితే మనకైతే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ బీన్ మోర్ దాన్ అది 3 నెలలు 4 నెలల ముందు పెట్టిన కంపెనీ అయితే కాదు. ఇప్పటికి మోర్ దాన్ 4 years అయితే అయింది కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి. కంపెనీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు ఢిల్లీలో అయితే ఉంది అండ్ సబ్ బ్రాంచెస్ అయితే ఏం లేవు. కంపెనీ అనేది కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట. మీరు ఎక్కడ నుంచి అయినా, ఈవెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియన్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో నేను బేసిక్ గా స్టూడెంట్ ని. సో నాకున్న టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ ఒక 8 to 10 PM కానీ 8 to 11 PM అయితే ఈ టీం అయితే ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, కాలేజ్ అంటే మీరు ఎర్లీ మార్నింగ్ 6కి లేయాలి, మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 5-5:30 అవుతుంది ఇంటికి వచ్చేటప్పటికి. సో ఈ సినారియోలో మీరు చూసుకుంటే నాకు ఒక డేలో 2 hours ఆఫ్ ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. అదే 2 hours నేను యూటిలైజ్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఈ ప్లాట్ఫామ్ లో మీకు ఏంటంటే కంప్లీట్లీ టైం ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, మీరు ఎవరైనా కానీ మీరు ఒక డేలో 2 hours ఆఫ్ ఫ్రీ టైం, ఈవెన్ మీరు హౌస్ వైఫ్ అయినా కానీ డేలో ఒక 2 hours ఆఫ్ ఫ్రీ టైం ఉంటే మీరు ఈ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మరి అది ఎట్లాగో చెప్తా, సో చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ ప్లాట్ఫామ్ లో మీకు కొన్ని డిజిటల్ బండిల్స్ అండ్ డిజిటల్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో ప్యాకేజెస్ అంటే ఏంటి, ఏముంటాయి అని అనుకోవచ్చు. ప్యాకేజెస్ లో మీకు కొన్ని స్కిల్స్ ఉంటాయి. సో ఈ స్కిల్స్ ఏంటంటే మీ లైఫ్ కి సంబంధించి, అండ్ మీరు మనీ ఎట్లా జనరేట్ చేయాలి దానికి సంబంధించి, లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలా దానికి సంబంధించి ఉంటుంది, లేకపోతే ఒక యూట్యూబర్ అవ్వాలా దానికి సంబంధించి ఉంటుంది. రకరకాల స్కిల్స్ అరౌండ్ మీకు ఒక 30 స్కిల్స్ ప్యాక్ అయితే ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ లో. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజీని బట్టి మీకైతే ఆ స్కిల్స్ కి అయితే యాక్సెస్ అయితే వస్తుంది. సో ఈ ప్యాకేజెస్ విషయం వచ్చి మళ్ళీ మాట్లాడదాం. బట్ ఈ స్కిల్స్ ని యూజ్ చేసి మనం ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేస్తుందో చెప్తా. బేసిక్ గా ఈ డిజిటల్ స్కిల్స్ ని యూజ్ చేసి మీరు 2 పద్ధతుల్లో ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ పద్ధతి వచ్చేసి డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్, సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్, థర్డ్ వచ్చేసి మీకు స్టాక్ మార్కెట్ ఆర్ ఆప్షనల్ విచ్ ఇస్ కాల్డ్ బిజినెస్. సో మీకు ఫస్ట్ది విచ్ ఇస్ అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, అఫిలియేట్ అంటే అదొక టర్మ్. సో విచ్ ఈస్ కస్టమర్ కి అండ్ కంపెనీకి మధ్యలో ఉండే టర్మ్ అనమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ మంది కాదు, కంపెనీ మంది కాదు. మనము మన సోషల్ మీడియా యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి మనం ఏంటంటే సేల్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్ లో కంపెనీ అనేది మనకి ఏంటంటే కమిషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఈ డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ కి పెద్ద పెద్ద కంపెనీస్ యాక్సెస్ అయితే ఇస్తాయి. ఈవెన్ అమెజాన్ కూడా మీరు చూసుకుంటే చాలా టెక్ యూట్యూబర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక ప్రోడక్ట్ సంబంధించిన రివ్యూ ఇస్తారు, కింద ఏమంటారు ది ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్అౌట్ చేయొచ్చు అని చెప్తారు. సో ఈ సేమ్ ప్రాసెస్ ఏంటంటే ఈ అఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో మనం దాని త్రూ ఏదైనా సేల్ చేసామంటే దాని నుంచి అయితే మనకు కంపెనీ ఇన్కమ్ అండ్ కమిషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మీరు లైఫ్ టైం అయితే మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎట్లాంటి వ్యాలిడిటీ అయితే ఏమి ఉండదు. సో ఇన్ ద సేమ్ వే మీరు బిస్గురుకుల నుంచి కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. యాజ్ యూ కంపేర్ టు అమెజాన్ లో మీకు డిపెండ్స్ అప్ ద ప్రోడక్ట్ అయితే కమిషన్ అయితే ఉంటుంది. లైక్ 1%, 2%, మాక్సిమం 3 to 4% అయితే ఉంటుంది. బట్ ఇన్ ద డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్, సో డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ లో యూ విల్ బి ఏబుల్ టు మేక్ అట్లీస్ట్ 65 to 70% ఆఫ్ ద కమిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ డే ఒక ప్రోడక్ట్ అయితే నేను ప్రమోట్ చేసి నేను సేల్ చేయగలిగితే ఐ విల్ మేక్ 10,000 rupees ఇన్ సింగిల్ డే. సో అట్లాంటి పొటెన్షియల్ అయితే ఉంది ఇఫ్ యూ లెర్న్ డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్, రైట్. సెకండ్ పద్ధతి విచ్ ఇస్ ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ వీడియో నేను ఏదైతే షూట్ చేస్తున్నానో ఈ వీడియోని ఎడిట్ చేయడానికి నాకు ఒక పర్సన్ కావాలి. సో ఆ పర్సన్ ఏంటంటే తన ప్రొఫైల్ ని, పోర్ట్ఫోలియోని ఏంటంటే కొన్ని వెబ్సైట్ లో ఫ్రీలాన్సర్ కానీ లేదనుకుంటే ఫైవర్ కానీ ఇట్లాంటి వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తుంటాడు. సో ఐ విల్ ఎడిట్ ఆ వీడియో, లైక్ నాది పర్ అవర్ కి ఇంత చార్జ్ చేస్తానని చెప్పి. సో అట్లాంటి పర్సన్ ఏం చేస్తాను, నేను కాంటాక్ట్ అవుతాను, ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. సో అట్లా ఈ వీడియోని ఎడిట్ చేసిన దానికి గాను, లేదంటే నాకు కావాల్సిన ఈ పలానా సర్వీస్ కానీ ఈ పలానా వర్క్ నాకు చేసిన దానికి కానీ ఐ విల్ పే హిమ్. సో దట్ ఈస్ వాట్, లైక్ ఫ్రీలాన్సింగ్ అనేది సర్వీస్ బేస్డ్ ఆర్ వర్క్ బేస్డ్. సో దిస్ ఈజ్ ఇండివిజువల్. మీకు ఇక్కడ డైరెక్ట్ గా క్లయింట్ అయితే పే చేస్తారు అనమాట అమౌంట్. సో అది మీరు ఏ స్కిల్ అయినా చూస్ చేసుకోవచ్చు. మోస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్న స్కిల్ అయితే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇట్లాంటి స్కిల్స్ చాలా ట్రెండింగ్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ లో. సో థర్డ్ వచ్చేసి బిజినెస్ అనమాట. బిజినెస్ చేస్తూ ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేయాలనేది థర్డ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మీకు 3 types ఉంటుంది అనమాట. ఒకటి డ్రాప్ షిప్పింగ్, ఇంకోటి అమెజాన్ FBA. FBA అంటే ఫుల్ఫిల్డ్ బై అమెజాన్ అనమాట.
అండ్ ఇంకోటి ప్రింట్ ఆన్ డిమాండ్ అనమాట. ఈ మూడితో మీరు ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయితే అవ్వచ్చు మీరు. సో దీనికి సంబంధించి మీకైతే కంప్లీట్ గా స్కిల్ అండ్ ఆల్సో సర్టిఫికేషన్, దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇవి 3 ways ఆఫ్ ఎర్నింగ్ ఫ్రమ్ బిజ్గురుకుల్. సో మరి 3 ways గురించి అయితే విన్నారు కదా. సో మీరు 3 ఇన్కమ్ వేస్ లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేస్తున్నాను. ఎందుకనేది కూడా నేను చెప్తా. తక్కువ టైంలో ఇన్కమ్ జనరేట్ చేయడానికి అఫిలియేట్ మార్కెటింగ్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇంకోటి అఫిలియేట్ మార్కెటింగ్ లో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అండ్ వీక్లీ పేఅవుట్స్ ఉంటాయి. సో దీనివల్ల నేనైతే అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్ చేసుకోవాలంటే బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇప్పుడు బిజ్గురుకుల్లో మీరు ఎన్రోల్ అవ్వాలంటే ప్రొసీజర్ ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు బిజ్గురుకుల్లో మనకు 4 బండిల్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి ట్రాఫిక్ మాస్టరీ, ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఇంకోటి ఫైనాన్స్ మాస్టరీ, ఇంకోటి టాప్ వచ్చేసి బిజినెస్ మాస్టరీ విచ్ ఇస్ రీసెంట్లీ యాడెడ్ అనమాట. సో ఈ ప్యాకేజెస్ లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ గురించి మాట్లాడతాను నేను. టాప్ 4 ప్యాకేజ్ విచ్ ఇస్ ట్రాఫిక్ మాస్టరీ. ట్రాఫిక్ మాస్టరీలో మీకు అరౌండ్ ఒక 14 to 15 స్కిల్స్ అయితే యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఈ స్కిల్స్ ని యూజ్ చేసి మీరు ఒక యూట్యూబ్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ అకౌంట్ కానీ హౌ టు మేక్ ట్రాఫిక్ ఆర్ హౌ టు గెట్ లీడ్స్ అనే దాని మీద ఈ కాన్సెప్ట్ అయితే ఉంటది. దీంట్లో మీకు గూగుల్ యాడ్స్ కి సంబంధించిన స్కిల్ కూడా వస్తుంది అండ్ ఫేస్బుక్ యాడ్స్ కి సంబంధించి కూడా వస్తుంది అండ్ అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ అనే స్కిల్ కూడా వస్తుంది. బేసిక్ గా ఈ స్కిల్ లో మీకు 17 కోర్సెస్ ఉంటాయి అండ్ దీంట్లో 117 hours ఆఫ్ కంటెంట్ ఉంటుంది. అంటే 117 గంటలు కంటెంట్ అయితే ఉంటది. అండ్ ఆల్రెడీ దీంట్లో 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అయ్యారనమాట. అండ్ దీంట్లో మీకు ప్రతి స్కిల్ కి సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ట్రాఫిక్ మాస్టర్. దీని యాక్చువల్ ప్రైస్ మీరు చూసుకున్నట్లయితే వెబ్సైట్ పరంగా ఇట్ విల్ బి 8,999 అనమాట. 8,999 అంటే విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 9,000 రూపీస్. సో మరి ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా. సో మీరు నా దగ్గరకు వచ్చి డిస్కౌంట్ కూపన్ అడిగితే కనుక నేను మీకు 30% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు 30% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. అండ్ ఒకవేళ కూపన్ కోడ్ నేను వీలైతే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ కూపన్ కోడ్ మీరు అప్లై చేస్తే మీకు వెంటనే 30% ఆఫ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది విచ్ ఈస్ 5,999. సో 5,999 కి మీకు ట్రాఫిక్ మాస్టర్ అయితే అవైలబుల్ అయితే ఉంటది అనమాట. సో నెక్స్ట్ టాప్ 3 ప్యాకేజ్ అనమాట విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో మీకు అరౌండ్ 24 స్కిల్స్ అయితే ఉంటాయి. సో ఈ 24 స్కిల్స్ కి యూ ఆర్ హ్యావింగ్ 171 hours ఆఫ్ కంటెంట్. ఇందాక 117 బట్ ఇప్పుడు 171 hours అనమాట. సో యూఆర్ గెటింగ్ సమ్ గుడ్ కాంటెంట్ హియర్. అండ్ దీంట్లో మీకు అన్ని స్కిల్స్ కి అయితే సర్టిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ ప్యాకేజ్ లో అయితే ఎన్రోల్ అయ్యారు అండ్ మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నారు. సో దీంట్లో మీకు కాపీ రైటింగ్ సంబంధించి ఉంటుంది, కంటెంట్ రైటింగ్ ఉంటుంది అండ్ హౌ టు బికమ్ ఎ సేల్స్ ప్రో అని ఉంటుంది, హౌ టు బికమ్ ఎ పాడ్కాస్ట్ ఉంటుంది, సేల్స్ మాస్టరీ ఉంటుంది అండ్ సెల్లింగ్ ఆథర్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్. ఒక బుక్ మనం బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో దీనికి సంబంధించిన అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్ గ్రోత్ కి సంబంధించి ఒక స్కిల్ అయితే ఉంటుంది. సో ఇట్లాంటి స్కిల్స్ తో పాటు మీరు ఇంతకుముందు చూసిన ట్రాఫిక్ మాస్టర్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు లభిస్తుంది. సో మరి దీని ప్రైస్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీని ప్రైస్ మీకు అప్రాక్సిమేట్లీ 15,999 రూపీస్ అయితే యాక్చువల్ ప్రైస్ అనమాట, వెబ్సైట్ ప్రైస్. బట్ మన 30% కూపన్ కోడ్ ఏదైతే ఉందో PRE124019, సో ఈ కూపన్ కోడ్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాను రండి. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ 30% డిస్కౌంట్ అయితే వస్తుంది. 30% డిస్కౌంట్ తో మీకు ఈ ప్యాకేజ్ అయితే ఓన్లీ అట్ ద రేట్ 10,999 రూపీస్ అయితే లభిస్తుంది అనమాట. ఇది మనకు టాప్ 3 ప్యాకేజ్ అనమాట. సెకండ్ ప్యాకేజ్ అయితే ఫైనాన్స్ మాస్టర్ అనమాట. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ లైక్ నేను ఇంత ఇన్కమ్ జనరేట్ చేయడానికి. సో ఈ ప్యాకేజ్ లో మీకు అల్టిమేట్ గా 25+ స్కిల్స్ కి అయితే యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఆల్రెడీ అయితే ఎన్రోల్ అయ్యారు. అండ్ ప్రతి స్కిల్ కి సంబంధించిన సర్టిఫికేషన్ అయితే వస్తుంది. సో దీంట్లో మెయిన్ ఫోకస్ చేసింది అయితే స్టాక్ మార్కెట్ గురించి అనమాట. స్టాక్ మార్కెట్ యూజ్ చేసి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలని చెప్పి ఈ కోర్సులో అయితే మనకైతే క్లియర్గా అయితే ఉంటుంది. సో దీని ప్రైజింగ్ వచ్చేసి యాక్చువల్గా మీరు వెబ్సైట్ ప్రైస్ చూసుకుంటే 19,999 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మన కూపన్ కోడ్ యూస్ చేస్తే యూ విల్ గెట్ ఓన్లీ ఫర్ 14,999 విచ్ ఈస్ 15,000 రూపీస్ మాత్రమే. సో చాలా బెస్ట్ సేవర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్యాకేజ్లో మీరు అల్టిమేట్గా లైఫ్ సెట్ అయ్యే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమ్ టు టాప్ 1 ప్యాకేజ్ విచ్ ఈస్ బిజినెస్ మాస్టరీ. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను దీని గురించి. ఈ బిజినెస్ మాస్టరీలో యూ ఆర్ గోయింగ్ టు గెట్ 31 కోర్సెస్ అనమాట, 31 స్కిల్స్ మన చేతిలో ఉన్నట్టు. దీంట్లో మీకు 210 hours ఆఫ్ కంటెంట్ ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు డ్రాప్ షిప్పింగ్ అండ్ షాపిఫై గురించి ఉంటుంది, అమెజాన్ FBA గురించి ఉంటుంది, ప్రింట్ ఆన్ డిమాండ్ ఉంటుంది. అండ్ నేను చెప్పిన బోనస్ కోర్సెస్ కూడా మీకు ఇక్కడ 2 కోర్సెస్ రివీల్ చేస్తాను విచ్ ఈస్ హౌ టు స్టార్ట్ ఆ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి,
అండ్ ఇంకోటి బిల్డ్ అండ్ లాంచ్ యువర్ ఓన్ ఈ కోర్స్. సో మీ ఓన్గా మీరు ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా లాంచ్ చేయాలని చెప్పి దీని గురించి అయితే ఉంటుంది. ఇవి 5 ప్యాకేజెస్ అనమాట. ఈ ప్యాకేజ్లో ఆల్రెడీ మనకు మోర్ దాన్ 3 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ అండ్ అప్గ్రేడ్ అయితే అయ్యారు ఆల్రెడీ. సో నేను కూడా ఆల్రెడీ అయితే అప్గ్రేడ్ అయితే అయ్యాను. సో ఈ ప్యాకేజ్ యాక్చువల్ కాస్ట్ అంటే లాంచ్ చేసిన ప్రైస్ మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ 30,000 రూపీస్ అనమాట. సో చాలా బిగ్ అమౌంట్, అది చాలా మందికి మంత్లీ శాలరీ కూడా. కానీ మీకు బిస్గురుకుల్లో నా కూపన్ కోడ్ మీరు యూస్ చేసినట్టు నేను చెప్పిన 30% కూపన్ కోడ్ మీరు యూస్ చేస్తే ఓన్లీ 20,999 విచ్ ఇస్ 21,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ మన దగ్గర చాలా మంది ఏంటంటే 20,999కే దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా చాలామంది ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తున్నారు త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ త్రూ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. సో మీకు అమెజాన్ FBA అండ్ డ్రాప్ షిప్పింగ్ అండ్ ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ ఈ బిజినెస్ మోడల్ గురించి మీకు కంప్లీట్ అవగాహన రావాలన్నా అండ్ దీని గురించి మీరు ఇన్కమ్ జనరేట్ చేయాలన్నా ఈ ప్యాకేజ్ అయితే మీకు అల్టిమేట్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్యాకేజెస్ అయితే చూసారు కదా. సో ఏ ప్యాకేజ్ యూస్ చేసి ఎంత ఇన్కమ్ జనరేట్ చేయతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ టర్మ్స్లో అయితే చెప్తాను. అండ్ సో ఫస్ట్లీ అఫిలియేట్ మార్కెటింగ్ టర్మ్స్లో చూసుకుంటే ఒక్కొక్క ప్యాకేజ్కి ఎంత ఇన్కమ్ జనరేట్ చేయతే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ బిజినెస్ మాస్టరీ. బిజినెస్ మాస్టరీలో మీరు ఒక మంత్కి అట్లీస్ట్ మీరు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ యూస్ చేసి ఇఫ్ యూ కెన్ మేక్ అట్లీస్ట్ 10 sales మీరు మంత్కి 1,40,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. గైస్ ఇట్స్ అ బిగ్ నెంబర్. అట్లాంటి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మీరు చూసుకుంటే ప్యాకేజ్ని బట్టి ఇన్కమ్ అయితే ఉంటుంది అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మీరు బిజినెస్ మాస్టరీతో 1,40,000 నెలకైతే సంపాదించవచ్చు. నెక్స్ట్ ఫైనాన్స్ మాస్టరీ. ఫైనాన్స్ మాస్టరీలో మీరు 10 sales చేస్తూ ఎవ్రీ మంత్ మీరైతే 1 lakh రూపీస్ ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. అదే మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే నెలకి 70,000 వరకు అయితే సంపాదించవచ్చు. ఒకవేళ మీరు ట్రాఫిక్ మాస్టర్లో ఉంటే మాత్రం యూ కెన్ మేక్ అప్ టు 20,000 to 30,000 రూపీస్ అనమాట ఆన్ మంత్లీ బేసిస్. సో ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మీ వర్క్ బేస్డ్ అయితే ఉంటుంది. కానీ మనం చెప్పింది అయితే యావరేజ్ ఇన్కమ్. సో నేనైతే ఈ ఇన్కమ్ అయితే ఆల్రెడీ జనరేట్ చేస్తున్నాను విచ్ ఇస్ 1 lakh to 2 lakh మధ్యలో అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో మీరు చాలామంది అడగచ్చు, బ్రదర్ నువ్వు మాత్రం అర్న్ చేస్తున్నావా, మీ టీం కూడా అర్న్ చేస్తున్నావు అని చెప్పి. అఫ్కోర్స్ గైస్ టీం కూడా అర్న్ చేస్తుంది, మనం ఒకటే అర్న్ చేయము. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను కొన్ని అయితే మెన్షన్ చేస్తాను. అన్నీ మెన్షన్ చేయడానికి అయితే టైం అయితే ఉండదు. సో ఈ వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో నేను రీసెంట్గా నా టీంలో ఒక లాస్ట్ 1 weekలో వచ్చిన ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే పెడతాను చూడండి. సో ఒక పర్సన్ ఉన్నాడు, స్టూడెంట్ అనమాట. హీ మేడ్ 4,000 ఇన్ సింగిల్ డే అండ్ లాస్ట్ 30 daysలో 8,000 రూపీస్ అర్న్ చేశాడు. హీ స్టార్టెడ్ జస్ట్ 10 days ago. 10 days agoనే స్టార్ట్ చేశాడు ఈ పర్సన్. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, షీఈ్ అ హౌస్ వైఫ్. సో తను ఏంటంటే సింగిల్ వీక్లో 4,800 రూపీస్ జనరేట్ చేసింది. సో తను స్టార్ట్ చేసి జస్ట్ 10 days అయితే అవుతుంది. 10 daysలోనే 4,800 రూపీస్ ఇన్కమ్ అయితే తనైతే జనరేట్ చేసింది. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు విచ్ ఇస్ రోహిత్ అనమాట. తను కూడా ఒక స్టూడెంట్. ఈ పర్సన్ కూడా ఇప్పటి వరకు మోర్ దాన్ 50,000 రూపీస్ అర్న్ చేశాడు విత్ ఇన్ 2 months. 2 monthsలో ఫైనాన్స్ మాస్టర్ యూస్ చేసి 50,000 రూపీస్ అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేశాడు అనమాట. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా టెస్టిమోనీస్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో కానీ టైం అయితే ఉండదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు వన్స్ నా టీంలోకి ఎన్రోల్ అయిన తర్వాత నేను ఏం ప్రొవైడ్ చేస్తానంటే ఫస్ట్ థింగ్ మీకైతే నా నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా యూ కెన్ జస్ట్ టెక్స్ట్ ఆన్ వాట్సాప్ అండ్ ఇఫ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ వీ కెన్ టాక్ ఆన్ కాల్ ఆల్సో. సెకండ్ థింగ్ వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఎట్లాంటి డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. థర్డ్ థింగ్ నేను మంత్లీ అవైలబిలిటీని బట్టి ఏంటంటే 10 slots తీసుకుంటాను కాబట్టి ఆ 10 slotsలో మీకు ఒక స్లాట్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో దీంట్లో 1-on-1 లైవ్ ట్రైనింగ్ సెషన్ అయితే ఉంటుంది అనమాట. ఫోర్త్ది వచ్చేసి మీకు నా తెలుగు రికార్డెడ్ ట్రైనింగ్ సెషన్ సంబంధించిన యాక్సెస్ అయితే వస్తుంది. ఫిఫ్త్ది సో నా దగ్గర ఉన్న ఆల్రెడీ తెలుగు మెటీరియల్ అయితే ఏదైతే ఉందో అది కూడా నేనైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అండ్ సిక్స్త్ది మీకు నా నుంచి జరిగే ఏదైనా లైవ్ సెషన్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన ఖచ్చితమైన యాక్సెస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మనం 2 monthsకి 3 monthsకి ఒక లైవ్ సెషన్ అయితే తీసుకుంటాం. దానికి సంబంధించిన సెషన్ లింక్ అయితే వస్తుంది విచ్ ఇస్ లైవ్ ట్రైనింగ్ సెషన్ అనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మీకు నా టీంలో ఎన్రోల్ అవ్వడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సో మరి నేను నిజంగానే లైవ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నా లేదని జస్ట్ చెప్తున్నాను మీరు అయితే అనుకోవచ్చు. సో గైస్ ముందైతే నా టీమ్ ఫీడ్బ్యాక్ అయితే చూడండి. సో ఎవరైతే నా టీంలో ఎన్రోల్ అయ్యారో అండ్ నా నుంచి కంప్లీట్ బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు వాళ్ళ యొక్క వర్డ్స్ అయితే మీరు వినండి. తెలుగు సెషన్ అర్థమైందా లేదా, లైక్ ఈవెన్ కంపేరింగ్ టు ఇంగ్లీష్? తెలుగు సెషన్ ఆల్వేస్ మనకి మన లాంగ్వేజ్ లో ఏది నేర్చుకున్నా సరే చాలా బాగుంటుంది, చాలా బాగా అర్థమవుతుంది కంపేరింగ్ టు ఇంగ్లీష్. ఇప్పుడైతే విన్నారు కదా. సో ఇది నా టీమ్ ఫీడ్బ్యాక్ అనమాట, నా లైవ్ ట్రైనింగ్ 1-on-1 ట్రైనింగ్ అనమాట. సో గైస్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పింది అయితే నేను 100% అయితే చేస్తాను. సో మీరు నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేస్తే మీరు విత్ ఇన్ 1 monthలో మీరు పెట్టిన అమౌంట్ అయితే
మీరు గెట్ బ్యాక్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో చూసాక మీరు స్టార్ట్ చేయాలి, మీకు ఇన్కమ్ జనరేట్ చేయాలని అనుకుంటే మాత్రం వెంటనే నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, లేదనుకుంటే నేను పైన కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ దాని తర్వాత మీరు ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నా మీరు అక్కడ నుంచి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ నా గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చూసాక నాకు ఏ ప్యాకేజో చెప్పి దాన్ని బట్టి ఏంటంటే మీరు గెట్ స్టార్ట్ అయితే అవ్వండి. దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్తో పాటు రికార్డెడ్ సెషన్స్ కూడా నేనైతే మీకు ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు గెట్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ మీరు ఇట్లాంటి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీకు ఇట్లాంటి కంటెంట్ ఇంకా కావాలని అనుకుంటే సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.